మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఈరోజు ఒక ఊరికి అడ్డ గోడ కట్టేసి మీరు చూడకుండా ఉండాలి అంటే ఒకరేమో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటాడు పవన్ కళ్యాణ్. ఇంకా శివ ఏమంటే నా వల్ల కాదు, మేము కలిసి ఉండాల్సిందే, మేము ఇద్దరు అతుక్కుని ఉంటాం ఎప్పుడు అంటాడు. ఆమె ప్రియాంక బిగ్ బాస్కి వచ్చింది, 100 రోజులు ఉండింది, ఎట్లా ఉండింది? ఆయన అతుక్కునే ఉండిందా? అలాగే పవన్ ఉన్నాడు కదా, పవన్ ఆమె మీద అలిగి అరుణాచలం పారిపోయి ఉంటాడు. ఇప్పుడేమంటే కలిసి ఉండలేడంట. ఇంకా బిట్టు ఏమో 2 వారాలు ఆమె చెన్నైలో, 2 వారాలు హైదరాబాద్లో అప్పుడు ఉన్నాడంటే ఇప్పుడు ఉండలేడంట. ఒక్కొక్కరు రియల్గా చేయండి అంటే నటించడం రావట్లా. మరి పవన్ కళ్యాణ్ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, నటించడం రాదు, ఈజీగా దొరికిపోతాడు. ఈ శివు కూడా అంతే ఉంటాడు, వాళ్ళకి షూటింగ్ పర్పస్ మీద వేరే అవుట్డోర్లకి అట్లా పోతుంటారు కదా, వైఫ్ని చూడకుండా ఉంటారు కదా, అట్లా ఉంటారు. పోనీ అట్లా కూడా వేసుకున్న పెళ్ళైన వాళ్ళు ఇంకా హస్బెండ్ నైట్కి ఇంటికి వస్తారు, ఉంటారు అనుకోవచ్చు. ఈ లివింగ్లో ఉన్న వాళ్ళు కూడా అమ్మో మేము నత్తుకొని ఉండాలి, లేకపోతే మేము ఉండలేకపోతున్నాము అంటారు. నటిస్తున్నారు, జీవించంటారు నాయన అంటే అందరూ నటిస్తున్నారు, ఒక్కరికొకరు బాగా నటిస్తున్నారు. ఇది రియాలిటీ షో అనడం కంటే కెమెరా షో అనడం బెటర్ ఏమో. కెమెరా ఉంది అని చెప్పేసి నటిస్తూ ఉన్నారు వీళ్ళు.